పశుసంవర్ధక శాఖలో విజిలెన్స్ విచారణ మొదలైంది. గొర్రెలు, చేపల స్కీములపై విచారణ చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు. ఇక పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ ను తనిఖీ చేశారు విజిలెన్స్ టీం. కీలక ఫైల్స్ మాయమైనట్లుగా గుర్తించారు. ఇక గొర్రెల స్కామ్ పై దూకుడు పెంచింది ఏసీబీ. గొర్రెల స్కామ్ లో మరో ఇద్దరు అధికారుల పాత్ర గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గురు ఏదైతే ఈ గొర్రెల స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఒక పక్కన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే విజిలెన్స్ అధికారులు కూడా ఈ దర్యాప్తు అనేది కొనసాగించారు. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు ఇటు విజిలెన్స్ అధికారులు తో పాటు ఏసీబీ అధికారులు కూడా ఈ పశుసంవర్ధక శాఖ మాస్టర్ ట్యాంక్ లో ఉన్న ఈ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన తర్వాత చాలా కీలకమైన ఫైల్స్ అనేవి మాయమైనట్లుగా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఏదైతే 4 అధికారులని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు, వీళ్ళతో పాటు మరో ఇద్దరు పాత్ర కూడా ఇందులో ఉందని చెప్పి గుర్తించారు. అటు విజిలెన్స్ అధికారులు, ఏసీబీ అధికారులు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి విజిలెన్స్ అధికారులు ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధం ఉండగా తాజాగా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు కూడా అటు ప్రభుత్వంతో నివేదికతో పాటు కోర్టులో ఛార్జ్ షీట్ వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఎవరైతే మరో ఇద్దరు అధికారులను గుర్తించడం జరిగిందో వారికి సంబంధించిన ఆధారాలు దొరికితే వారిని కూడా వీలైనంత త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. గురు, థ్యాంక్ యూ కృష్ణ.